హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే రియల్మీ నాజ్రో 20 ప్రో యొక్క డీటెయిల్డ్ రివ్యూని మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో నేను ఈ మొబైల్ని అరౌండ్ ఒక 15 డేస్ నుంచి నేను ఒక ప్రైమరీ మొబైల్కి అయితే యూస్ చేస్తున్నాను. సో ఈరోజు నాకు అనిపించిన ప్రోస్ అండ్ అదేవిధంగా కాన్స్, నాకు అనిపించిన ది బెస్ట్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఆల్రెడీ మనకి రియల్మీ నాజ్రో 20 ప్రో యొక్క అన్బాక్సింగ్ అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే పెట్టి పెడుతున్నాను. సో ఒకవేళ ఎవరైనా రియల్మీ నాజ్రో 20 ప్రో అన్బాక్సింగ్ చూడకపోతే ఆ డిస్క్రిప్షన్లో లింక్ని యూస్ చేశాను, లేకపోతే కార్డ్స్లో యూస్ చేశాను, మీరు ఆ వీడియో అయితే చూడవచ్చు. సో ఇంకా మన రివ్యూలోకి అయితే వచ్చేస్తే నేను మీకు ఏంటంటే ప్రోస్ కాన్స్ సో ఇలా చెప్పను. మీకు ఏంటంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్గా నేను ఫేస్ చేసిన ఫీచర్స్, లేకపోతే నేను ఫేస్ చేసిన ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్గా చూసుకుంది ఏంటంటే మనకి ఛార్జింగ్ అనమాట. మనకి వీళ్ళు 4500 mAh అయితే పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో బాక్స్లో వాళ్ళు మనకి 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అరౌండ్ 40 minutesలో ఏంటంటే ఈ మొబైల్ మనకి ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కుతుంది. సో నాకు ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మనం ఎవరైనా బయటకు వెళ్ళాలనుకున్నా కూడా మనకి ఇమ్మీడియట్గా ఛార్జ్ పెట్టినప్పుడు వితిన్ ఒక 40 minutesలోనే మనకి ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కుతుంది. సో అదొక బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.5 inch IPS LCD డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. మనకి దీంట్లో 90Hz మనకి రిఫ్రెష్ రేట్తో మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ మొబైల్ యొక్క యూఐ డిజైన్, మనకి రియల్మీ యూఐ డిజైన్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి దీనిలో బ్లోట్వేర్ గురించి చూసుకుంటే మనకి బ్లోట్వేర్ కూడా మనకి ఎక్కువైతే ఉండదు. బికాస్ ఆఫ్ మనకి రీసెంట్లీ చూసుకుంటే గవర్నమెంట్ కొన్ని అప్లికేషన్స్ అయితే బ్యాన్ చేసింది కదా. సో దానికోసం ఏంటంటే మనకి ఈ యొక్క బ్లోట్వేర్ కూడా తగ్గిపోయింది అనమాట. ఇంతకుముందు ఏంటంటే మనకి చాలా అప్లికేషన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మనకి అప్లికేషన్స్ అని లేవు. ఓన్లీ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ యూజ్ అయ్యే అప్లికేషన్స్ ఉన్నాయి. ఫేస్బుక్ అండ్ రియల్మీ పే, రియల్మీ కమ్యూనిటీ. సో ఇవన్నీ మీరు యూజ్ లేకపోతే మీరు వీటన్నిటి కూడా అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. సో నెక్స్ట్ మీకు యూఐ డిజైన్ గురించి చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్మీ యూఐ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. మీకు అవుట్పుట్ ప్రీమియం లుక్ అయితే వస్తుంది గైస్. బికాస్ ఆఫ్ మనకి దీనిలో 6.5 inch మనకి అది మనకి LCD డిస్ప్లే వస్తుంది కదా. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో 90Hz రిఫ్రెష్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు దీనిలో నోటీస్ చేయొచ్చు. సో నేను కూడా నోటీస్ చేశాను. సో నాకు 15 days నుంచి యూస్ చేస్తాను కదా, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీనిలో మంచి కలర్స్ అయితే వస్తున్నాయి మనకి కెమెరాలో కానీ. సో వాటన్నిటిలో కూడా మనకి ఏంటంటే మంచి కలర్స్ కానీ మంచి అవుట్పుట్ మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే ర్యామ్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. మనకి చూసుకుంటే మనకి 8 GB వస్తుంది ర్యామ్. అండ్ అదేవిధంగా మనకి దీనిలో 128 GB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో 3-pin స్లాట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో మనకి అదొక బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. సో ఎవరైనా దీనిలో యూస్ చేస్తున్నప్పుడు మనకి ఆ 128 GB సరిపోకపోతే వాళ్ళు 256 GB వరకు ఎక్స్పాండబుల్ స్లాట్ అయితే ఉంది. సో మనం మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఆ స్లాట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అది బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ మీరు చూసుకుంటే మనకి దీంట్లో గైరోస్కోప్ సెన్సార్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బాగానే వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇంకొక బెటర్ ఆప్షన్ చెప్పుకుంటే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అనమాట. సో మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో జస్ట్ మీరు ఏం లేదు, ఇక్కడ మీరు ఒక క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇది ఓపెన్ అయిపోతుంది. సో జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అయితే ఓపెన్ అవుతుంది గైస్. మీకు ల్యాగ్ అయితే ఉండట్లేదు. అండ్ అదేవిధంగా మీకు దీంట్లో చూసుకుంటే ఫేస్ లాక్ కూడా చాలా ఫాస్ట్గా మీకు అన్లాక్ అయితే అయిపోతుంది. సో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే మీకు కెమెరా మీకు ఫేస్ అన్లాక్ కానీ రెండు కూడా బాగా అయితే వర్క్ చేస్తున్నాయి. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి ఈ మొబైల్లో IR బ్లాస్టర్ అదేవిధంగా FM రేడియో అప్లికేషన్ అయితే నాకు దీనిలో కనిపించలేదు. సో వాళ్ళు మనకి దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి కాల్ రికార్డింగ్స్ కానీ లేకపోతే మనం కాల్స్ మాట్లాడడం కానీ సో ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే వస్తున్నాయి. సో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్, సపోజ్ ఇప్పుడు నేనున్న ఒక డీసెంట్ ఏరియా. సో నాకు ఇక్కడ పెద్ద నాయిస్ అయితే ఉండదు. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నాయిస్ ఏరియాలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం నాయిస్ అనిపించవచ్చు. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి దీనిలో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు. సో ఎవరైనా నాయిస్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి స్పీకర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కింద ఇచ్చారు గైస్. మనకి కింద ఒక స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఒక బెటర్ అవుట్పుట్ అయితే ఉంది. సో నేను యూట్యూబ్ కానీ సో వీటన్నిటిలో కూడా సాంగ్స్ అయితే విన్నాను. సో మనకి ఒక మంచి అవుట్పుట్ సౌండ్స్ అయితే మనకి వస్తున్నాయి. కాకపోతే దీనిలో మనకి ఏంటంటే డాల్బీ అట్మాస్ని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయట్లేదు. సో అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్లో మనకి డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేసి ఉంటే మనకి కొంచెం బాగుండేది. సో మనకి రియల్మీలో చూసుకుంటే కొంచెం హయ్యర్ ఫోన్స్ అంటే మనకి పెద్ద ఫోన్స్, మన పెద్ద కాస్ట్లీ పెట్టే మొబైల్స్కి అయితే వాళ్ళు మనకి డాల్బీ అట్మాస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ 15,000 బడ్జెటే కాబట్టి మనకి దీంట్లో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు. సో మనకి డిజైన్ పరంగా కూడా మొత్తం కూడా మనకి బాగా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా మీకు ఇదంతా ఏంటంటే గ్లాస్ అయితే కాదు. సో ఇదంతా కూడా మీకు ఏంటంటే పాలీకార్బోనేట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో గ్లాస్ అయితే కాదనమాట. సో మనకి ఇదంతా కూడా మనకి
పాలీకార్బోనేట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మీకు లైట్కి రిఫ్లెక్ట్ అయినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ వి అనే సింబల్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకి ఒక మంచి ఫినిషింగ్ అయితే వీళ్ళకి మనకి ఇచ్చారు. సో ఫ్రంట్ చూసుకుంటే మనకి ఏంటంటే మనకి గొరిల్లా గ్లాస్ అయితే మనకి ఉంటుందన్నమాట. సో మనకి ఫ్రంట్ అదొక బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు, కింద పడినప్పుడు కానీ కొంచెం సేఫ్టీ అయితే మనకు ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే వీళ్ళు మనకి 4500 mAh పవర్ బ్యాటరీ అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారు. సో మనకి ఇది 2 బ్యాటరీస్కి అయితే ఉంటుంది. సో 2250 mAh ఒక పవర్ బ్యాటరీ, అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 2250 mAh పవర్ బ్యాటరీ అయితే వస్తుంది. సో మనకి ఒక 15 minutes ఛార్జ్ చేస్తే అరౌండ్ మనకి ఏంటంటే ఒక 30% వరకు అయితే ఛార్జ్ అయితే మీకు వస్తుందన్నమాట. సో అరౌండ్ మనకి హాఫ్ అన్ అవర్ ఛార్జ్ చేస్తే మీకు ఏంటంటే 60% వరకు మీకు ఛార్జ్ అయితే ఎక్కుతుంది. సో 100% ఎక్కాలంటే మీకు ఒక 40 to 45 మినిట్స్లో మీకు ఏంటంటే 100% ఛార్జింగ్ అయితే మీకు దీంట్లో వస్తుంది కదా. సో ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళాలనుకున్నా కూడా మీకు ఒక బెటర్ ఆప్షన్ చెప్పవచ్చు, ఫాస్ట్గా మీకు ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్తో ఉంటుంది. మనకి అదేవిధంగా బాక్స్లోనే మనకి 65 watts సూపర్ డాట్ ఛార్జర్ అయితే మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు, మనకి ఎంత తక్కువ ప్రైస్లో మనకి ఈ ఆప్షన్ ఇవ్వడం అనేది. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే బ్యాటరీ కన్స్యూమింగ్ గురించి చూసుకుంటే మనకి అరౌండ్ ఇది ఒక డే అయితే వచ్చేసింది. సో ఒక 20 hours అయితే మనం దీన్ని కంటిన్యూస్గా యూస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఒక హెవీ యూజర్, గేమింగ్ ఆడే వాళ్ళు కానీ ఎవరన్నా యూస్ చేయాలనుకుంటే మనకి ఇది ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వస్తుంది. సో ఈవినింగ్ అయితే మనం ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒక జనరల్ యూస్కి అయితే మనకి ఒక 1 day ఛార్జ్ అయితే వస్తుంది. మనకి రియల్మీ మొబైల్లో మనకి దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అనమాట. సో ఆ ప్రాసెసర్కి మనకి ఇచ్చిన పవర్ బ్యాటరీ 4500 mAhకి మనకి ఏంటంటే అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒక జనరల్ యూస్కి అయితే పర్లేదు, కానీ ఒక హెవీ యూజర్కి అయితే డెఫినెట్లీ ఈవినింగ్ అయితే ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది గైస్ మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి. సో ఒక 20 hours అయితే ఒక జనరల్ యూస్కి వస్తుంది. సో ఒక హెవీ యూజర్ అయితే మనకి ఈవినింగ్ అయితే ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ఇక్కడ పైన మీకు చూసుకుంటే మనకి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అయితే మనకి ఇవ్వలేదు. సో అదొక బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా మెసేజ్ కానీ నోటిఫికేషన్ ఏదైనా వచ్చాయి తెలుసుకోవాలనుకుంటే మనకి పైన ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అయితే ఇవ్వలేదు. సో అదొక బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. సో కెమెరా విషయానికి వచ్చేస్తే మనకి దీంట్లో వాళ్ళు మనకి 4 cameras అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి మీరు చూసుకుంటే ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 48 megapixel అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు సెకండ్ కెమెరా చూసుకుంటే మీకు 8 megapixel అల్ట్రా వైట్ కెమెరా అయితే మీకు వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మీకు థర్డ్ కెమెరా చూసుకుంటే మనకి 2 megapixel బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ కెమెరా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఫోర్త్ కెమెరా చూసుకుంటే మనకి 2 megapixel మ్యాక్రో కెమెరా అయితే మీకు దీంట్లో లభిస్తుంది అనమాట. సో మనకి మీరు చూసుకుంటే మనకి మెయిన్గా యూస్ చేసేది 48 MP కెమెరా. సో రిమైనింగ్ 3 ఏంటంటే మనకి ఏదైనా వైడ్ యాంగిల్స్ తీయాలనుకుంటే మనకి ఆ 12 MP అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకా ఆ యొక్క బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ కెమెరా, అదేవిధంగా మ్యాక్రో సెన్సార్ కెమెరా మనకి అంతగా యూజ్ అవ్వవు అనమాట. బికాస్ ఆఫ్ మనకి వాటిలో ఫొటోస్ తీసినా కూడా మనకి అంత అవుట్పుట్ అయితే సరిగ్గా అయితే రాదు. సో ఒక యావరేజ్ లెవెల్ అయితే వస్తుంది గైస్. సో మనకి 48 MPలో తీసుకుంటే మనకి మంచి కలర్స్ అయితే చూపిస్తుంది, మనకి మంచి అవుట్పుట్ అయితే మనకి తెప్పిస్తుంది. సో డైలైట్ కండిషన్స్లో అయితే బాగానే ఉంది. అండ్ అదేవిధంగా మీరు నైట్ టైం తీసినప్పుడు ఏంటంటే మీకు కొంచెం నాయిస్ని అయితే నేను గమనించాను. సో కెమెరా పరంగా ఒక్కటే ఈ మొబైల్ మొత్తం మీద మీరు చూసుకుంటే కెమెరా పరంగా కొంచెం తగ్గినట్టు నాకు అనిపించింది. సో మీరు నైట్ టైం తీసినప్పుడు కొంచెం నాయిస్ని గమనించాను. అదేవిధంగా మనకి ఫ్రంట్ చూసుకుంటే మనకి 16 MP అయితే ఉంది. సో నేను మీకు ఫ్రంట్ కెమెరాతో శాంపుల్స్ ఏమైనా చూపించాను. సో ఫ్రంట్ తీసుకున్నప్పుడు కూడా నేను ఏంటంటే డైలైట్ కండిషన్స్లో మనకి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది, పోర్ట్రేట్ షాట్స్ కానీ అన్నీ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే నైట్ టైం తీసుకున్నప్పుడు సో డైలైట్ కండిషన్స్ కానప్పుడు మనకి ఏంటంటే కొంచెం నాయిస్ని అయితే గమనించండి. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే కొంచెం షార్ప్ అని చూపిస్తుంది మనకి ఫ్రంట్ కెమెరా తీసుకున్నప్పుడు మనకి కొంచెం షార్ప్ అని అయితే వస్తుంది అనమాట. సో అది ఒకటే నేను కొంచెం కెమెరాలో కొంచెం తగ్గానమాట. సో నాకు ఎందుకో డిప్రెషన్ అయితే వచ్చింది, బికాస్ ఆఫ్ మనకి కెమెరాలో కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో మిగిలినంతా కూడా మనకి ఈ ఫోన్ అయితే పర్ఫార్మెన్స్ సూపర్ అనమాట. సో ఇంక గేమింగ్ రివ్యూ చూసుకుంటే మనకి దీంట్లో నేను కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడాను. సో మనకి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ వచ్చేది మనకి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే మనకి వస్తుంది. కాబట్టి మనకి దీంట్లో ఇది కూడా ఒక పవర్ఫుల్ ప్రాసెసరే, కాకపోతే మనకి పవర్ ఎఫిషియెంట్ అయితే కాదు. సో పవర్ఫుల్ ప్రాసెసర్. సో గేమింగ్ పర్పస్ మనకి ఇది బాగానే యూజ్ అవుతుంది. సో ఇది మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. సో ఇది మనకి చూసుకుంటే మనకి దీంట్లో 2 వచ్చేసరికి మనకి కార్టెక్స్ A76 కోర్స్ ఉంటాయి. సో ఇది మనకి 2.05 GHz వరకు మనకి దీంట్లో క్లాక్ స్పీడ్ అయితే ఉంది మనకి బూస్టప్. సో అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే రిమైనింగ్ 6 వచ్చేసరికి మనకి కార్టెక్స్ A55 కోర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి 2 GHz వరకు క్లాక్డ్ అయితే ఉంది. సో నేను ఫేస్ చేయలేదు. సో గేమింగ్ పర్పస్ అనేది ఇట్స్ ఆసమ్ అనమాట. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే మనకి సెక్యూరిటీ ప్యాచ్లో కొంచెం చూసుకుంటే మనకి ఆగస్ట్లో అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా ప్రెసెంట్ మనకి Android 10 అయితే రన్ అవుతుంది. సో మనకి ఫర్దర్గా Android 11 అప్డేట్ అయితే మనకి దీంట్లో ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. అండ్ మీరు నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే దీంట్లో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క కెమెరాతో మనం 1080p వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి
40MP కెమెరా అయితే మనకి 4K రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను రెండు గమనించాను. రెండిట్లో మనకి ఏంటంటే వీడియో స్టెబిలైజేషన్ అయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు అనమాట. సో వీడియో స్టెబిలైజేషన్ ఉంటే బాగుండేది. సో వీడియో స్టెబిలైజేషన్ కొంచెం మనకి అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. సో అయితే మన దీంట్లో వీళ్ళు ఇన్నర్ బిల్డ్గా మనకి ఏంటంటే 2 ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ ఆప్షన్స్ యూస్ చేసుకుని మనం ఏంటంటే స్టెబిలైజేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ అది అంత రీచ్ అయితే అవ్వలేదు. సో టోటల్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి బాగానే ఉంది, కానీ స్టెబిలైజేషన్ అయితే మనకి కొంచెం డ్రాప్ అయిందనమాట. సో ఇది గైస్ మనం మొత్తం బిగినింగ్ నుంచి మనం ఎండ్ వరకు ఇది గైస్ ఇన్ని రోజులు నేను గమనించిన ఈ ప్రోస్ అండ్ కాన్స్ గురించి. సో ఇది ఒక జనరల్ పర్పస్ అంటే ఒక జనరల్ యూస్కి ఒక జనరల్ పర్పస్కి 15,000 బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి ఇది. సో నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను గైస్ ఈ మొబైల్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్. సో అక్కడ వెళ్ళేసి మీరు ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఒక జనరల్ యూస్కి అయితే మీకు ఈ మొబైల్ అయితే ఒక పర్ఫెక్ట్ సెట్ అనమాట. సో మనకి ఆ ప్రైస్ బడ్జెట్లో మనకి ఇన్ని వేరియంట్స్ అండ్ అదేవిధంగా మనకి ఇన్ని ఫీచర్స్ ప్లస్ మనకి అదే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫాస్ట్ ఛార్జర్, సో దీనిలో మనకి ఇన్ని ఫీచర్స్ ఇవన్నీ కూడా మనకి ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దీనిలో డల్ అయిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే కెమెరా అనమాట. సో కెమెరాలో ఒకటే కొంచెం డ్రాప్స్, అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏదైనా అప్డేట్ వచ్చి అవి కూడా క్లియర్ అయితే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో అన్బాక్సింగ్లు, రివ్యూలు మన ఛానల్లో తీసుకొస్తూనే ఉంటాను. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.